9 సంవత్సరాలు అయింది పెళ్ళయ్యి. అడ్జస్ట్ మీ అన్నారు. కణాలు అసలు పూర్తిగా అడుగంటున్నాయి అన్నారు. తర్వాత ఎగ్స్ కూడా తక్కువ, ఎగ్స్ కూడా పడిపోతున్నాయి అమ్మా, అడుగంటున్నాయి అన్నారు. ఇప్పుడు IVFకి వెళ్ళండి అమ్మా, కుదిరితే డోనార్లకు వెళ్ళిపోండి అమ్మా అని చెప్పారు, రాసి ఇచ్చారు. అందుకే మీ కాడికి వచ్చాను. అంతే. కానీ చేసిన ఉపయోగం ఉండదు. ఇందాక నేను చెప్పాను, చాలామంది పాపం ఈ IVFలకి డోనార్లకు వెళ్తున్నారు. భర్తకి ఏమనిపిస్తుంది, సరే నాకు కణాలు లేవు, నన్ను నమ్ముకు వచ్చింది మా ఆవిడకన్నా బిడ్డ పుడతారు కదా, పోనీ డోనార్ కన్నా వెళ్దామని మనసు చంపుకుని డబ్బు 3 లక్షలు ఖర్చు పెట్టి 2 లక్షలు ఖర్చు పెట్టి IVF డోనార్కి వెళ్ళినా ఫలితాలు రావట్లా. అలాగే భార్యలు కూడా అంతే, అండాలు క్వాలిటీ లేవు అవని ఇవని చెప్పి డోనార్కి పంపిస్తారు, IVFలు చేస్తారు, ఫలితాలు రావట్లా. ఏమిటి, ఎందుకు రావట్లేదు అంటే అక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంది. భూమి లోపల అంటే గర్భసంచి లోపల పురుగు కానీ హార్మోన్ల లోపం కానీ ఉంటే ఫలితాలు రావు. భూమిలో సారం లేదు, యూరియా లేదు, నత్రజని లేదయ్యా, మొక్క వస్తుందా? మొక్క రాదు. ఒకవేళ వచ్చింది, ఏదో మసిపూసి మారేడికాయ చేసి తెప్పించాం, మొక్క ఉంటుందా? మళ్ళీ ఆ హార్మోన్ని అందించకపోతే ఆ మొక్క ఎండిపోద్ది, చచ్చిపోద్ది. ఇలాగ ఇక్కడ కూడా బిడ్డ రాదు, వస్తే అబార్షన్లు అయిపోయి. అలాగే వీర్యకణం కూడా ఇందాక చెప్పాను నేను, క్రిముల వల్ల హార్మోన్ల వల్ల వీర్యకణాలు నాశనం అవుతాయి. అలాగే ఇక్కడ కూడా మీకు కొన్ని రకాలైన ముడిసరుకు ఆహారం ద్వారా అందాలి. నీకు విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్, ట్రేస్ ఎలిమెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ అందాలి. ఇవన్నీ అందకపోతే నీ వీర్యకణము అటు అండము తయారవు, అవి లోపం ఉండి తయారవు. కాబట్టి ఇటు హార్మోన్ ఉండాలి, అటు ముడిసరుకు ఉండాలి. ఈ 2 ఇంపార్టెంట్. హార్మోన్లు ఎన్నన్నావు? 18. క్రిములు ఎన్నన్నావు? 25. ఇవన్నీ ఉన్నా కూడా మధ్యలో ఎవడో శనిగాడిలాగా కూడా వచ్చి అడ్డం పడ్డాడు అనుకో, క్రిమి వచ్చిందనుకో, అది ఏ ఫేజ్లో అయినా నాశనం చేయొచ్చు. ఈ శనిగాడు, ఈ క్రిమిగాడు ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు. మనం ఉన్న వీర్యకణాన్ని కానీ అండాన్ని కానీ డ్యామేజ్ చేయొచ్చు, బిడ్డ రాకుండా మనల్ని ఇబ్బంది పెట్టచ్చు, వచ్చిన బిడ్డను కూడా నాశనం చేసి అబార్షన్ చేయొచ్చు అని మనం చెప్తున్నాం. అందుకే మీ అందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టిన క్రిములకి హార్మోన్లకి టెస్టులు చేయించాం. మీ అందరికీ మీ హిస్టరీని బట్టి, మీరు ఆల్రెడీ హిస్టరీ వచ్చింది, ఏమేమి కష్టపడ్డారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏమేమి జరిగినాయి, IUIలు పోయినాయా, IVFలు పోయినాయా, లేదా ఆపరేషన్లు ఏమైనా అయినాయా, ఇంతకుముందు బెడ్ వచ్చిందా రాలేదా, అబార్షన్లు అయినాయా, అక్టోపిక్లు వచ్చినాయా, ట్యూబ్ మూసుకుపోయిందా, ట్యూబ్ ఓపెన్ ఉందా, నీటి బుడగలు ఉన్నాయా, అండాలు పెరిగినాయా పెరగలేదా, జీరో కౌంట్ ఉందా, లో కౌంట్ ఉందా, మొటిలిటీ ప్రాబ్లమా, మార్పాలజీ ప్రాబ్లమా, ఇలాంటి హిస్టరీలు అన్నీ అడిగి దానికి తగ్గట్టుగా మీకు టెస్టులు చేస్తాం. ఆ టెస్టుల్లో వచ్చిన రిపోర్ట్లు బట్టి మీ మందులు ఇస్తాం. మళ్ళీ మీ కణాలు మీ అండాలు బాగయ్యేటట్టు చేస్తాం, రిపేర్ చేస్తాం. తద్వారా మీకు ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేస్తాం. అర్థమైందమ్మా? ఓకే, థ్యాంక్ యూ.